బ్రేకింగ్ న్యూస్. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కష్టకాలంలో పార్టీని వీడి వెళ్లిన వారిని తిరిగి హక్కున చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు. తిరిగి వస్తాననే వారిని చెప్పుతో కొడతానని కామెంట్స్ చేశారు. ధర్మవరం వైసీపీ కార్యకర్తల మీటింగ్లో పాల్గొన్న కేతిరెడ్డి శత్రువునైనా పార్టీలో చేర్చుకుంటామే గాని వెన్నుపోటుదారుల్ని క్షమించబోమని అన్నారు. చెప్పుకుంటాను నేను యాడికి పోయి మళ్ళీ వచ్చాను వచ్చినాక ఫస్ట్ ముద్ర పడే విధంగా సైజ్ చెప్పు నెంబర్ పడే విధంగా కొడతాను చెప్తాను. మళ్ళీ దాంట్లో ఏం ములాంచలేదు. అన్ని రాజకీయాల కోసమే మనం బతకాల్సిన అవసరం లేదు, క్యారెక్టర్గానే బతకాల. కాబట్టి అలాంటిది ఎవడైనా కానీ మన దగ్గర నుంచి పోయిన వాడిని మళ్ళీ మన తలుపులు తడికెట్టే అర్హత లేదు. శత్రువునైనా చేర్చుకుందాం మళ్ళీ చెప్తున్నాం. ఎందుకంటే వాడు మన విధానం నచ్చే మొదటి నుంచి మన మీద ఫైట్ చేస్తున్నాడు, దాంట్లో తప్పేం లేదు. కానీ మన దగ్గర ఉండి సంపాదించుకుని నిలబెట్టుకోవడానికో లేకుంటే ఇంకా 10 రూపాయలు సంపాదించుకోవడానికి పోయిన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలాంటి క్యారెక్టర్లెస్ ఫెలోని అసలు దగ్గరికే రానివ్వడు. నేను చేసి కొన్ని తప్పులు గతంలో, కానీ మళ్ళీ చెప్తున్నాను, అలాంటి వాళ్ళందరినీ కూడా దూరం పెట్టి ఒక క్రమశిక్షణ గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ ధర్మవరం నియోజకవర్గాన్ని తీసుకోపోవడానికి మీరందరూ కూడా సహకరించేందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పార్టీని వీడి వెళ్ళిన వారిని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి చేర్చుకోబోము, మన దగ్గర నుంచి పోయినటువంటి వాళ్ళని వెనక్కి వస్తామంటే చెప్పుతో కొడతానంటూ చాలా కొంచెం హార్ష్గానే కొన్ని కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. మా ప్రతినిధి యోగానంద్ మరింత సమాచారం అందిస్తారు. యోగానంద్, కేతిరెడ్డి కామెంట్స్ చేశారు కొన్ని. శత్రువులనైనా చేర్చుకుంటాం కానీ మన దగ్గర ఉండి మన దగ్గర పనిచేసి పోయి మళ్ళీ తిరిగి వస్తామంటే మాత్రం చేర్చుకునేది లేదు, చెప్పుతో కొడతానంటూ చాలా స్ట్రైట్గా వార్నింగ్ ఇస్తూ మాట్లాడారు. సో ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారు అన్నటువంటి చర్చ సాగుతోంది. అదే వాస్తవానికి ధర్మవరంలో నిన్న ఏదైతే కార్యకర్తల సమావేశం మాజీ ఎమ్మెల్యే గెద్దిరెడ్డి పెట్టుకున్నారు. ఆ సమయంలో కొంతమంది మళ్ళీ టీడీపీ నుంచి లేదా బీజేపీ నుంచి ధర్మవరం వైసీపీలో చేరతామంటూ కొంతమంది వస్తారు. బంధుబిరుదుతో మీరు వాళ్ళు చేర్చుకుంటే మాత్రం మిమ్మల్ని క్షమించబోనంటూ కూడా, అంటే తన ఓటమి కారణము ఎవరైతే ఇప్పుడు టీడీపీలోకి లేదా బీజేపీలోకి వెళ్ళి ఉన్నారో వారే నా ఓటే కారణం అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో వారిపై కోపంగా ఉన్నాడు. అట్లాంటి వాళ్ళు తిరిగి మళ్ళీ ఇస్తామంటే మాత్రం వాళ్ళకి చెప్పు దెబ్బలు పడేలా కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటూ కూడా తన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయితే ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ వీడినా లేదా పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారిని మళ్ళీ తిరిగి పార్టీ చేస్తూ ప్రసక్తి లేదు. కానీ శత్రువునా చర్చిస్తాం అంటే టీడీపీ బీజేపీ కార్యకర్తలైనా చర్చిస్తాం, కానీ ఇటు నుంచి అటు పోయి మళ్ళీ ఇటు వస్తామంటే ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఒకంత ఆయన కోపంగా కూడా మాట్లాడే పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి నుంచే తమ కార్యకర్తలకి ఎక్కడ కూడా వేరే వారే చేర్చుకోమని హింట్ ఇచ్చే పరిస్థితి చెప్పొచ్చు. ముఖ్యంగా ధర్మవరం నాటి ప్రాంతం అంటే గతంలో చాలా కష్టపడ్డాను నేను కూడా ఓడిపోవడం అంటే ఎలా అంటూ కూడా ఆయన అనేక సందర్భాలు మాట్లాడే పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా అదే బాధ వ్యక్తం చేసి ఉండొచ్చు అంటూ కూడా ఆ కార్యకర్తలు వాపోతున్న పరిస్థితి ఉంది. ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్, అటువంటి వ్యక్తి ఓడిపోవడం అంటే ఖచ్చితంగా అది వెన్నుపోటు ధర కుట్ర అంటూ కూడా ఆయన గతంలో కూడా అనేక మార్లు వ్యాఖ్యానించారు. కాబట్టి అట్లాంటి వాడు తిరిగి పార్టీలోకి వస్తామంటే ఖచ్చితంగా వెనక్కి తిరిగి చూసేది లేదు, అట్లాంటి వాడు అందించుకుంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ యోగానంద్. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. కష్టకాలంలో పార్టీని వదిలిపెట్టి పోయారు, మళ్ళీ ఇప్పుడు వెనక్కి వస్తామంటే చేర్చుకునే ప్రసక్తి లేదు. శత్రువులైనా సరే పార్టీలో చేర్చుకుంటాం కానీ వెన్నుపోటుదారుల్ని మళ్ళీ పార్టీలో చేర్చుకోబోము అంటూ స్పష్టం చేస్తున్నారు కేతిరెడ్డి.